Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. పాత్రలు మారుతుంటాయి అప్పుడప్పుడు మీరు జింక్ అవుతారు, ఒకసారి కూల్ అవుతారు. అయితే జనరల్గా ఒక సేయింగ్ ఉందండి, 25 ఏళ్ల లోపు అందరూ కమ్యూనిజం వైపు వెళ్తుంటారట. 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు సోషలిజం అంట, 35-40 తర్వాత హ్యూమనిజం అంట, 50 దాటిన తర్వాత స్పిరిచువలిజం అంట. అవును, అంటే మీకు ఎక్స్పీరియన్స్లు వచ్చి కొద్ది ఇది జరుగుతుంటుంది కదండి. ఎక్స్పీరియన్స్ గొప్ప టీచర్ అంటారు కదా, మీ ఎక్స్పీరియన్సే మీ పిల్లలకి చెప్పగలరు. జాగ్రత్త అమ్మ, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమన్నా కానీ తలంచుకుని వెళ్ళిపోయి ఎన్ని బయట ఎక్స్పీరియన్స్ అన్న తీసుకొచ్చి ఉంటారు. ఇదన్నా అది మీరు చదివి మా అమ్మ నస అని అనుకుంటుంది 18 ఏళ్ళకి. అప్పుడు తను ఒకప్పుడు అమ్మ వద్దు. ఈ ఎక్స్పీరియన్స్లు అన్నీ కలిపి కొంతమంది పుట్టుకతోనే మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఆలోచిస్తే పుట్టుకతోనే ఒక స్థితికి వెళ్ళి మళ్ళీ ఎందుకో పుట్టవలసి వస్తుంది. వాళ్ళు 5 ఏళ్ళ నుంచి యోగిక్ స్థితిలో ఉంటారు, ఇది ఉంటుందని మన కర్మ సిద్ధాంతం చెప్పారు. సార్, ఇంతగా ఫాలో అవుతున్నారు కదా రమణ మహర్షి గారిని, ఇప్పుడు అరుణాచలం వెళ్ళారా మీరు? ఒకసారి వెళ్ళండి. ఆ విచిత్రం ఏంటంటే ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం, ఈ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం. నేను ధర్మాన సుబ్రహ్మణ్యం గారు సీతాకోశిలిక అనే సినిమా షూటింగ్కి వెళ్ళాం. వెళ్ళి కొన్ని పుస్తకాలు కొనుక్కుని అక్కడ తిరుగుతున్నాం. ఈ లోపల ఏమన్నా షార్ట్ రెడీ అయ్యాడు, బయలుదేరమని కారు పంపించారు. యాక్చువల్ మధ్యాహ్నం ఉంటుంది అనేది మళ్ళీ ఏదో ఐడియా మారి, అలాగా ఇప్పుడు కాదు మీరు చూడవలసింది మళ్ళీ తర్వాత తిరిగారని మళ్ళీ రావణ మాది పంపించేశాడు వెనక్కి ఆయన. వెళ్ళి గిరి ప్రదక్షిణ ఇవన్నీ చెయ్యాలి. ఇంకా చేయలేదు మీరు? చేయలే. మొన్న ఇంటర్వ్యూలో కూడా వంశీ గారు అదే చెప్పారు, నాకు 30 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కంటే ఎక్కువ ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆయన్ని అభిమానిస్తున్నాను, అంటే ఆయన ఫాలో అవుతున్నానండి, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా గిరి ప్రదక్షిణ చేయలేదన్నారు. అవును, అరుణాచలం చాలాసార్లు వెళ్ళారట. ఏమి భక్తులు ఏమి తెలియకుండా గిరి ప్రదక్షిణ జరగవచ్చు. అది అంటే అది రాసి పెట్టి ఉండాలండి గిరి ప్రదక్షిణ చేయాలంటే. అంతే కదండి. ఆయన అంటాడు సుమ్మ ఇరు అంటాడు, అలా ఉండు, అన్నీ ఎలా జరగాలో జరుగుతాయి, నువ్వు గించుకున్నది మాత్రం జరిగిపోవు, నీకు ఏది జరగాల్సిందో అది జరిగే తీరుతుంది, నువ్వు ఏది జరగాలనుకుంటున్నావు జరగకూడదు అనుకుంటే జరగదు ఆయన చెప్తాడు. ఆయన అన్నీ దక్కేటప్పటికి దక్కుతుంది, దక్కంది ఎప్పటికీ దక్కదు, ఆయన ఏది నీదో అది నీ దగ్గర ఉంది, ఏది నీది కాదు ఇతరుల దగ్గర ఉంది, ఇవన్నీ అలాంటివే చెప్పేవాడిని నేను. సో మీరు ఎప్పుడైనా ఒక్కరు ఇలా కూర్చున్నప్పుడు ఆలోచిస్తుంటారా, నేను ఎవరిని అన్న బాహుబలిలో? అవునా, ప్రభాస్ అన్నట్టు అని అనుకుంటుంటాను. మార్నింగ్ లేచి వాకింగ్ అది చేసేటప్పుడు ఒకసారి అనుకుంటా, ఆ మార్నింగ్ అది ఎంత పాజిటివ్గా లేస్తామో, ఇది ఇలాంటివి ఉన్నప్పుడు అంత పాజిటివ్గా లేస్తాము. లేదు మొన్న వాడికి అది చెప్పాను కథగానే ఏదైనా ఇదిగా అని చేస్తాడా, అదే అమ్మా అని వాడు చీట్ చేస్తాడా అది అదే అని మొదలెడితే ఆ ఎమోషన్తో వాకింగ్ చేస్తుంటాం. లేదు అంటే ఈ థింకింగ్ ఏంటి లోపల ఎవడు నడిపిస్తాడు, ఎవరికి కోరిక, ఎవడు నాకు పేరు వచ్చేయాలనుకుంటున్నాడు, ఎవడు అసూయపడుతున్నాడు లోపల అని ప్రాబ్లం అంతా లోపల ఉంది కానీ బయట లేదని తెలుస్తుంది. ఓకే, అందుకని ఇమ్మీడియట్లీ మన ఆలోచనలు లోపలికి పంపించేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నారా? ట్రై చేస్తా ఉన్నాను, ఇంకా చేస్తున్నారు? చేస్తా అంటే చేస్తే ఇంక ఇంటర్వ్యూలు అది ఇవ్వను కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాను. రైట్, అంటే చేస్తున్నారంటే నేను అనేది ఎంతవరకు సఫలీకృతులు అయ్యారని అడుగుతున్నా. ఎంతవరకు అంటే ఎట్లా పర్సంటేజ్ ఉంటుంది కదా, 30%. ఈ భూమి మీద అది చేయటం ఒక్కటే పని ఉంది అనుకుంటున్నాను అండి, వేరే పని లేదు అది ప్రస్తుతం. ఇక ఎవరికైనా అని వాడే చెప్పారు. అది తెలుసుకుంటే అందరిలోనే అదే వాళ్ళందరిలోనే అవే ఎందుకు చూడగలిగారు, అది ఒక్కటే కుక్కలో, వస్తున్న పులిలో, ఒక సింహంలో, ఒక మనిషిలో, ఒక దొంగలో, ఒక కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు అందరిలోనే అదే చూడగలిగారు. అదేంటో గొప్ప స్థితి ఏంటో మనకు తెలియదు. లోపల చూసుకుని ఈ లోపల ఏముందో, అందరి లోపల అదేముందనేది స్వచ్ఛంగా చూశారు. మాట కాదు, మంది మాట
ఏమంటే ఇంటర్వ్యూ ఆధ్యాత్మం రమణ మహర్షి ఆ పబ్లిసిటీలో అయిపోద్దేమో మీరు. పర్లేదు తెలుసుకోవాలి కదండి, జనాలు కూడా తెలుసుకోవాలి కదా అసలు వాళ్ళు ఎవరు అన్నది. అలా కాదండి, ఇప్పుడు జనరల్గా కూడా మీరు ఒక 10 మంది మధ్యలో కూర్చున్నప్పుడు ఇలాంటి మాటలు మాడుతుంటారా, ఇలాంటి టాపిక్స్? అంటే ఇప్పుడు వంశీ గారితో కూర్చున్నప్పుడు వేరు, మీకు ఫ్రీక్వెన్సీ లెవెల్ సెట్ అవుతాయి కాబట్టి మాడుకుంటారు. బట్ అసలు ఇది ఏంటి అన్నది కూడా తెలియని వ్యక్తుల మధ్యలో కూర్చొని మీరు మాడుతుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు? అంటే మనం స్టేజ్ ఎక్కువ ఒక ఉపన్యాసంలో మాట్లాడడం కదండి. అట్లా కాదు, జనరల్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చొని మీరు ఇట్లా మాడుతుంటే ఏంటి చాదస్తా ఇలా యాంగిల్ ఏమంటే మనకు కూడా తెలియకుండా ఈ వైబ్రేషన్ ఇతనికి ఇది ఉంది, ఈ మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రఘుబాబు నేను ఉన్నాం, అలాంటి మాట్లాడుకుంటాం. ఒక రోజుకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే మనం ఉండవేరా, ఇంకా కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు కదా, దీనికోసం ఇన్ని కొట్టుకుంటాం. మన ముందు ఎంతోమంది ఎన్ని చేసిపోయినా కానీ మనకి ఇంకా నాకు పేరు రావాలి, నాకు వచ్చేయాలి, ఆడి క్యారెక్టర్ ఉంది, ఈ సినిమా ఆడకూడదు, ఇన్ని ఇంకా ఇవన్నీ ఎవరికి కలుగుతాయని రఘుబాబు నేను మాడుకుంటాను. అది ఇంకోళ్ళతో మాడితే ఈ దగ్గర విన్నామంటే మన కెరీర్ నాశనం అయిపోతుంది, ఫ్యూచర్ పాడైపోద్ది అనుకుంటాడు, డిప్రెషన్ వస్తుంది అనుకుంటాం. అక్కడ ఎలాగో మాట్లాడి తెలిసిపోద్ది అక్కడ కదండి. అలా ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, ఏం చెప్తా ఏమంటే నిద్ర అయినప్పుడు మనం ఎవరో తెలియదు, లెగ్గానే మళ్ళీ నా భార్య, నా ఇల్లు, నా ఆస్తులు అంటాం ఏంటండి, నిద్ర అయినప్పుడు కూడా ఉన్నాం కదా, ఇలాంటివి ఏం మాడుకుంటాం. ఆ పక్కడు ఇంట్రెస్ట్ కలుగుతుంది, అవును కదా నిద్ర అయినప్పుడు నేను తెలియదు లేచాక రమణ మహర్షి అన్నాడు అలా మాడుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగితే డిస్కస్ చేస్తారు. లేదంటే ఇలియానా ఆవిడ ఇక్కడ ఉండలేదు, గోవా వెళ్ళిపోయింది, మాట్లాడు. ఓకే, కోరిక, ఎక్సైట్మెంట్, అంబిషన్, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, సాధించాలి, ఇవన్నీ తగ్గిపోతాయండి కొంచెం? లేకపోతే ఎలా ఉంటాయి అంటే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏదో చెయ్యాలి, సాధించాలి, తపన, ఇంక ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇలా ఏమనిపిదా అప్పుడు? ఇది చేయాలి, అది చేయాలి. కొంతమందికి ఇది చాలా పిచ్చి వేదాంతంగా అనిపిస్తుంది. నాది కాదు రమణ మహర్షి గారు, ఈ చెయ్యాలని నీ లోపల ఎవరికి అనిపిస్తుందో ఉందా అనుకో అంటాడు, తర్వాత చేద్ది కానీ అర్థమైంది మీకు? మన లోపల ఒకటికి అనిపిస్తుంది, ఏదో లోపల ఉన్న వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఎవరికి అనిపిస్తుంది. అది చేయలేకపోయావు, అప్పుడు బాధపడ్డావు, అబ్బా ఫెయిల్యూర్ అయ్యాను. అప్పుడు ఆ ఫెయిల్యూర్ బాధ ఎవరికి అనిపిస్తుందో కనుక్కో అంటాడు. ముందు అది కనుక్కుంటే మిగిలినన్ని బాగా చేస్తూ ఉంటాడు. అది కనుక్కుంటే ఇంకేం చేయం కదా అని చాలామందికి భయం. ఓకే, సో మీరు కూడా కనుక్కునే ప్రాసెస్లో ఉన్నారు ప్రస్తుతం? ఇంకా మొదటి పెట్టి కాలు కూడా ఇంకా పైకి ఎత్తలేదు అంతే. కానీ ఎప్పటికైనా ఆ స్థితికి చేరుకోగలుగుతారని అనుకుంటున్నారా? మరి అదే అంటే చేరుకుంటానని అనుకోదు. ఈ జన్మ వృధా అవ్వకుండా ఏం చేయాలని ఆలోచిస్తాను. వృధా అంటే డబ్బులు సంపాదన అందరూ చేశారు, పేరు సంపాదన అన్నీ ఉన్నాయి, ఏంటి దీని వెనకాల ఉన్నది అని ఒక థింకింగ్. ఎందుకు మరి అలా పడింది? మా చిన్న ఇన్ఫ్లుయెన్స్, అన్న ఇన్ఫ్లుయెన్స్, జీన్స్ ప్రకారం ఎలా జరిగిందో అది ఎక్కువ ఇష్టం, గొప్పదని అన్న అది తెలుసుకుందాం అనేది ఎక్కువ ఇష్టం. దాంతో ఇప్పుడు ఎంతండి, ఇంకో 20 years అంటే సాయంకాలంకి ఎలా ఉంటుందో చెప్పడం అది వేరేది, అది భగవంతుడు చెప్తాడు. ఒకవేళ మామూలుగా మనుషులు లెక్కేసుకుంటే ఒక 20 years బతుకుతా అనుకోండి, ఒక 10 years మెలుగుగా ఉంటాను, 10 years నిద్రపోతానుగా. తర్వాత టాయిలెట్లు, ట్యాబ్లెట్లు, వీటికి వెళ్ళడాలు ఒక 2-3 years తీసేయచ్చు, అంటే ఇంకా 8 years. ఇప్పుడు ఈ 8 yearsలో ఏం చేయాలో చేయాలి నేను. బాబోయ్, చాలా ఫిలసాఫికల్గా ఉన్నారు మీరైతే. లేదండి, అంటే అటాచ్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది, డిటాచ్మెంట్ కోసం ట్రై చేయడం బెటర్. అయితే ఇప్పుడు కృష్ణ భగవాన్ గారి మీద జనరల్గా ఒపీనియన్ ఏముంది బయట? ఒకప్పుడు ఏంటంటే కృష్ణ భగవాన్ ఏది పడితే అది మాట్లాడతారు, ముందు వెనక ఆలోచించరు, నోటికి ఏమనిపిస్తే అది అనేస్తారు. లేకపోతే కృష్ణ భగవాన్ ఆల్కహాలిక్, లేకపోతే కృష్ణ భగవాన్ సెట్స్కి వచ్చి గొడవ పెట్టుకుంటారు, అందరిని అరుస్తారు, వాట్ ఎవర్ అనుకుందాం, ఒక 5-6 అనుకునేవారు. ఇప్పుడు ఒకసారి ఏదో అయితే ఇంకా అన్నీ వచ్చి తిట్టేస్తారండి ఎవరినైనా, వాడికి అలా జరగాలంటారు.
అలా పేర్లు ఎందుకు? ఇప్పుడు ఎవరన్నా కిందకి దగ్గరికి వెళ్దాం, మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎవరన్నా కొంచెం తగ్గిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేసినా ఇవే వస్తాయి. అప్పుడు ఇలా అనేవారటి ఇలా ఇప్పుడు ఏమన్నా అంటారు. నేను ఇప్పటికీ కూడా నన్ను అలాగే అనుకుంటారు వాళ్ళందరూ. ఇప్పుడు కూడా ఇన్ని జరిగిన తర్వాత కూడా అంతే. బాగుంటుంది అలా అనుకుంటే. మీకు బాగానే ఉంటుంది. నాకు బాగుండదు, ఎవరికన్నా బాగుండదు. ఎవరికన్నా మీకు ఎలా ఉంటుంది? నాకు ప్రాబ్లంగా ఉండొచ్చు అండి. అవన్నీ ఉండటం వల్ల ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాను అనుకుంటున్నాను, పాజిటివ్గా తీసుకుంటున్నాను. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.